మీరు ఎక్కడికైనా ట్రిప్‌కి వెళ్దాం అనుకుంటున్నారా? ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్తే బడ్జెట్ తగ్గుతుంది? ఎలా ప్లాన్ చేసుకుంటే మనం అన్నీ కవర్ చేయగలం అని ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నా. స్క్రాచ్ నుంచి ఒక ట్రిప్‌ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇందులో మనకి మొత్తం వచ్చేసి ఒక 7 స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ 7 స్టెప్స్‌ని వీడియో ఎండ్ దాకా చూడండి. పక్కాగా మీకైతే ఎలా ప్లాన్ చేసుకోవాలో ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. స్టెప్ 1 వచ్చేసి డిసైడ్ ద డెస్టినేషన్. ఏదైనా ట్రిప్‌ను ప్లాన్ చేయాలి అంటే ముందుగా మనం మన గమ్యాన్ని ఎంచుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? బీచెస్కా, మౌంటైన్స్కా, అడ్వెంచర్స్కా, లేకపోతే ఒక సిటీస్కా? ఇలా మీరు ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ అవ్వండి. లేదు అది కూడా తెలీదు అంటే మీకు మీరే జస్ట్ అనుకోండి, రిలాక్స్ కోసం వెళ్తున్నారా, ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నారా అని. సెకండ్ స్టెప్ వచ్చేసి చూస్ ద రైట్ టైం టు విజిట్. మీరు ఏ ట్రిప్కి వెళ్ళినా సీజన్ అనేది ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. అంటే మీరు వెళ్ళాలి అనుకునే ప్లేస్కి ఏ టైంలో వెళ్తే మనం అక్కడ ఉన్న అన్ని ప్రదేశాలు చూడగలం. అలాగే ఎప్పుడు వెళ్తే క్రౌడ్ తక్కువ ఉంటుంది అనేది తెలుస్తుంది. అలాగే కొన్ని ప్రదేశాల్లో కొన్ని ఫేమస్ ఫెస్టివల్స్ జరుగుతాయి, ఎప్పుడు అనేది కూడా చూసుకోవాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు స్ప్రింగ్ సీజన్లో కేరళ, వింటర్లో కాశ్మీర్, సమ్మర్లో గోవా. అలా సీజన్ని బట్టి వెళ్ళాలి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, హోటల్ ప్రైజెస్, ఫ్లైట్ ప్రైజెస్ డ్రాస్టిక్గా చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే ఆఫ్ సీజన్లో తక్కువ ప్రైజెస్ ఉంటాయి, ఆన్ సీజన్లో ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి. కానీ ఎప్పుడు వెళ్ళినా బెస్ట్ హోటల్స్ తక్కువలో దొరుకుతాయి. అవి ఎలా వెతుక్కోవాలో ఒక వీడియో ఆల్రెడీ చేశాను, వీలైతే తర్వాత అది కూడా చూసేయండి, పైన ఐకార్డ్స్లో వస్తాయి. స్టెప్ 3 సెట్ ఏ బడ్జెట్. ఏ ట్రిప్కి అయినా బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్. బడ్జెట్కి కొన్ని కేటగిరీస్ ఉంటాయి. అంటే వీటిలో మనం ఎక్కడెక్కడ బడ్జెట్ వేసుకోవాలంటే ట్రావెల్ టికెట్స్ బుకింగ్, హోటల్ బుకింగ్స్, డైలీ ఎక్స్పెన్సెస్, ఫుడ్, యాక్టివిటీస్, ఇంకా మీరు ఏమైనా కొనుక్కునేవి. నేను ఎప్పుడు చెప్పేది ఫ్లైట్ కంపారిజన్ వెబ్సైట్స్ యూస్ చేయండి. అలాగే మేక్ మై ట్రిప్, booking.com లాంటి హోటల్ బుకింగ్ వెబ్సైట్స్ యూస్ చేయండి. చాలా తక్కువలో హోటల్స్ దొరుకుతాయి. మీకు బాగా తక్కువలో కావాలి అంటే హాస్టల్స్, హోమ్ స్టేస్, గెస్ట్ హౌసెస్ ప్రిఫర్ చేయండి. అవి మ్యాక్స్ పర్ డే 200 to 500 లోపే ఉంటాయి. స్టెప్ 4 బుకింగ్ టికెట్స్ అండ్ అకామిడేషన్. ఒక్కసారి బడ్జెట్ అనేది రెడీ అయిపోయాక వెంటనే చేయాల్సిన పని ట్రావెల్ టికెట్స్ అండ్ హోటల్ బుకింగ్స్ చూసుకోవాలి. మ్యాక్స్ ఫ్లైట్ టికెట్స్ ఒక 1.5 month ముందు నుంచే అబ్జర్వ్ చేయండి. ఎంతవరకు తగ్గుతుంది, ఎప్పుడు తగ్గుతుంది చూసి బుక్ చేసుకోండి. మ్యాక్స్ నేను చూసేది ఇక్సిగో, స్కై స్కానర్, మేక్ మై ట్రిప్, గోఐబీబో. వీటిలో చాలా తక్కువ అండ్ మంచి ఫీచర్స్ ఉంటాయి. అకామిడేషన్ కూడా మేక్ మై ట్రిప్, ఎయిర్బిఎన్బి, booking.com, గోఐబీబోలో బుక్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, మీరు ఇవన్నీ ఒక నెల ముందే బుక్ చేసుకోండి. ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఆన్లైన్లోనే బుకింగ్ చేసుకునే ఆప్షన్ ఉంటే ఒక 15 days ముందే బుక్ చేసుకోండి. స్టెప్ 5 ప్లాన్ యువర్ ఐటినరీ. ఇక్కడ అసలైన తలనొప్పి, ఫన్ స్టార్ట్ అవుతుంది. ఐటినరీ అంటే డే 1, డే 2, ఏ డే ఎక్కడికి వెళ్ళాలి, ఏం చూడాలి అని ఒక స్కెడ్యూల్ ప్రిపేర్ చేసుకోండి. మీరు వెళ్ళిన ప్లేస్లో ఎన్ని టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి, ఎన్ని యాక్టివిటీస్ చేయొచ్చు, ఎంత ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అన్నీ ఒక దాంట్లో రాసుకోండి. తర్వాత గూగుల్ మ్యాప్స్, ట్రిప్ అడ్వైజర్, ట్రిప్ఇట్ లాంటి వెబ్సైట్స్ యూస్ చేసి మీ ఐటినరీని ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్యాక్ స్మార్ట్లీ. ప్యాకింగ్ అనేది మీ ఇష్టం, ఎలా అయినా ప్యాక్ చేసుకోవచ్చు. కానీ ఫ్లైట్స్లో వెళ్ళే వాళ్ళు ఎయిర్లైన్స్కి తగ్గట్టు ప్యాక్ చేసుకోండి. మీ డెస్టినేషన్ని బట్టి కూడా ప్యాక్ చేసుకోవాలి. లైక్ హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్లేసెస్ అయితే వామ్ వేర్స్, బీచెస్ లైక్ గోవా అంటే స్విమ్ వేర్స్ అలా ప్యాక్ చేసుకోవాలి. నేను చెప్పేది ఏంటంటే ఎంత తక్కువ ప్యాక్ చేసుకుంటే అంత మంచిది. మీరు తక్కువ ప్యాక్ చేసుకోవడం వల్ల మీరు రిటర్న్ వచ్చేటప్పుడు ఏమైనా తెచ్చుకోవడానికి ఉంటుంది. అండ్ మెయిన్లీ ఇవి అస్సలు మర్చిపోవద్దు, పాస్పోర్ట్, గవర్నమెంట్ ఒరిజినల్ ఐడి, ఎమర్జెన్సీ మెడికేషన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ వన్ చెప్పే ముందు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డౌన్లోడ్ హెల్ప్ఫుల్ ట్రావెల్ యాప్స్. నేను యూస్ చేసే కొన్ని ట్రావెల్ యాప్స్ చెప్తాను. గూగుల్ మ్యాప్స్ డెస్టినేషన్ కోసం, అలాగే ఐటినరీకి, అలాగే ప్లేసెస్కి రూట్ మ్యాప్స్ కోసం వీటికి బాగా ఉపయోగపడుతుంది. ఆఫ్లైన్ మ్యాప్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మేక్ మై ట్రిప్ మెయిన్లీ ఫర్ ఏ హోటల్ బుకింగ్, ఇక్సిగో ఫ్లైట్స్, ట్రైన్స్, బస్ టికెట్స్ బుకింగ్, ట్రిప్ఇట్, ట్రిప్ అడ్వైజర్, వండర్లాగ్. ఇవి మీ ఐటినరీ బడ్జెట్ ప్లాన్స్కి పర్ఫెక్ట్. ఇలా పక్కాగా నేను చెప్పిన 7 స్టెప్స్ ఫాలో అయితే మంచి ట్రిప్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇది అంత కష్టమేం కాదు. మీరు ఫ్రీ ఉన్నప్పుడు ఏదో ఒకటి సెర్చ్ చేస్తూ వాటిని మీ ఫేవరెట్స్లో పెట్టుకోండి. ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.